హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో మోడల్ 3 ప్రాబ్లమ్స్ ని నేర్చుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్ లో సక్సెస్ గెయిన్ లాస్ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకుందాం. వరుసగా 2 సార్లు గెయిన్ ఆర్ లాస్ వచ్చినప్పుడు మొత్తం ఎఫెక్ట్ కోసం ఒక గోల్డెన్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఆ ఫార్ములా ఏంటనేది చూద్దాం. టోటల్ పర్సెంటేజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. ఈ ఫార్ములాని యూజ్ చేసి సింపుల్ గా సాల్వ్ చేస్తాం. ఏంటి ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్. బి అంటే ఫస్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్. బి అంటే సెకండ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్లస్ యూజ్ చేద్దాం, లాస్ వచ్చినప్పుడు మైనస్ యూజ్ చేస్తాం. ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్లస్ యూజ్ చేస్తాం, లాస్ వచ్చినప్పుడు మైనస్ ని తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువుని వరుసగా 20% లాస్ మరియు 10% లాస్ అమ్మాడు. మొత్తం లాస్ ఏంటనేసి అడుగుతున్నారు. ఫార్ములా ఏంటి? టోటల్ పర్సెంటేజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. ఏంటి ఇక్కడ 20% లాస్ కాబట్టి -20. బి అంటే 10% లాస్ కాబట్టి -10. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. -20 -10. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్ ఏ అంటే 20 -20 ఇంటూ బి అంటే -10 బై 100. ఇప్పుడు -20 ప్లస్ ఆర్ మైనస్ -10 ప్లస్ 200 బై 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు -30 ప్లస్ 2. ఇప్పుడు ఎంత అవుతుంది? -28%. ఇది మనకి ఆన్సర్. మొత్తం లాస్ ఎంత వచ్చింది మనకి? ఇది మనకి ఆన్సర్ అవుతుంది -28. థర్డ్ క్వశ్చన్ చేసుకున్నాం. 2 times గెయిన్ వస్తే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు 30% గెయిన్ వచ్చింది, తర్వాత మళ్ళీ 20% గెయిన్ వచ్చింది. మొత్తం గెయిన్ ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫార్ములా ఏంటి? మొత్తం గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. ఏంటి ఇక్కడ 30% గెయిన్. బి అంటే 20% గెయిన్. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 30% 20 ప్లస్ 30 ఇంటూ 20 బై 100. 30 ప్లస్ 20 50 ప్లస్ 600 బై 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగిలింది? 56%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 56%. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఒక వ్యక్తికి 20% లాస్ వచ్చింది, తర్వాత మళ్ళీ 10% గెయిన్ వచ్చింది. మొత్తం ఎఫెక్ట్ టోటల్ పర్సెంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఫార్ములా ఏంటి? టోటల్ పర్సెంటేజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. అప్పుడు ఏమవుతుంది? ఎంత 20% లాస్ కాబట్టి -20. బి అంటే వాల్యూ ఎంత తీసుకోవాలి? 10. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -20 ప్లస్ 10 ప్లస్ -20 ఇంటూ 10 బై 100. ఇప్పుడు ఎంత అవుతుంది? -20 ప్లస్ 10 -10. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. -200 బై 100.
ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు -20 -10 -2 -12%. -12% ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నాం. ఒక వస్తువుని 20% లాస్ తర్వాత 20% గెయిన్ తో అమ్మాడు. ఎస్పీ ఈక్వల్ 540 రూపీస్. అయితే సిపి ఏంటనేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఎంత లాస్ వచ్చింది? 100% కి 25% లాస్ అంటే ఎంత వచ్చింది మనకి? 75% వచ్చింది. అయితే 25% గెయిన్ తో అమ్మాడు. 20% గెయిన్ తో అమ్మాడు. 20% ఆఫ్ 75 అంటే ఎంత వస్తుంది? 20/100 ఇంటూ 75. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత మిగులుతుంది? 2 యొక్క దీంట్లో 5 సార్లు, దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? ఒక 5 5లో 25 అంటే 15 టైమ్స్ అంటే 15%. ఇప్పుడు మనకి 75 ప్లస్ 15 ఎంత వస్తుంది? 75 ప్లస్ 15 అంటే 90%. 90% కి ఎంత అమ్మాడు? 540 రూపీస్ అయితే 100% కి ఎంత? 100% కి ఎంత? ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 540/90. ఇప్పుడు ఎంత వస్తుంది? ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 954లో 6 టైమ్స్ పోతుంది అంటే 600 మనకి ఆన్సర్ అవుతుంది. సిపి ఈక్వల్ టు 600 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.